దేశాన్ని ఇస్తారా? సో ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టడం కోసం ప్రతి ఆర్మీ జవాన్ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు, వారి మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడని. అంటే సందేశం అంటే అండి, ఒకటి ఫస్ట్ అందరికీ కూడా ఉన్నటువంటి యాంగ్జైటీ ఏంటి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో యుద్ధం వస్తుందా రాదా. రెండోది ఏంటి అంటే మనలో ఎమోషన్స్ ప్లే అవుతున్నాయండి, అందరికీ కూడా ఎమోషన్స్ ప్లే అవుతున్నాయి. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మనం ఖచ్చితంగా యుద్ధానికి వెళ్ళాలి. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, యుద్ధం అనేటువంటిది లాస్ట్ రిసార్ట్. మనం వెళ్ళం యుద్ధం. అక్కడ పాకిస్తాన్ కనుక తన యొక్క చర్యలు అతిక్రమిస్తూ ఇంకా తప్పనిసరి స్థితిలో వాళ్ళు దాడికి దిగితే రిటాలియేషన్గా మనం వెళ్తామండి. కానీ ఖచ్చితంగా ఒక ఘోరమైనటువంటి విధ్వంసకరమైనటువంటి జవాబు అయితే ఖచ్చితంగా ఉంటుంది. యుద్ధం ఎందుకు వద్దు అని నేను అంటున్నాను అంటే, యుద్ధం వలన నష్టం పాకిస్తాన్కి విపరీతంగా జరుగుతుంది. అండ్ ఇప్పుడే చూడండి, మనం అభివృద్ధి చెందుతున్నాం 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే కనుక ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్ట్ మన ఎకనామిక్ సిస్టమ్ మీద, ఫ్యూచర్ ఇండియా మీద పడుతుంది. కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుందండి. కాబట్టి మనం ఈ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో, కొన్ని దశాబ్దాలు వెనక్కంటే పాకిస్తాన్తో పాటు ఎంతో కొంత భారత్ కూడా నష్టమే అంటారు. ఖచ్చితంగా జరుగుతుందండి. ఇప్పుడు ఎక్కువ నష్టం జరిగేది వారికి 100% జరిగితే మన కనీసం ఒక 10% నష్టం జరుగుతుంది. ఇంకా పర్సెంటేజ్ పెరగచ్చు కూడా. ఎందుకంటే అవతల వాడు నష్టం జరుగుతున్నప్పుడు మనం నష్టం చేయకుండా వదలడండి. అండ్ ఇది వాస్తవం కూడా. కాబట్టి ఎమోషన్స్ అనేటువంటి ఓ పక్కన పెడితే కనుక ఇదంతా కూడా ఆర్మీకి వదిలిపెట్టండి, అలాగే మన యొక్క నాయకులకు వదిలిపెట్టి మనం బాధ్యతగా మన పనులు మనం చేసుకున్నాము అంటే కనుక ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎమోషన్స్ యుద్ధం రావాలి అంటే సమ్టైమ్స్ మన యొక్క ఆశలు ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ డెసిషన్స్ను కూడా ప్రభావితం చేస్తాయండి. అంటే ఇక్కడ సార్ ఒకటి, పెహల్గామా ఉగ్ర దాడి చూసిన తర్వాత మొత్తం అడిగి మరీ కాల్చి చంపారు. అందరూ కూడా మీరు అన్నట్టు ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే, ప్రధానమంత్రి గారు పిలిపిస్తే ఇంటికి ఒకరు వెళ్దాము ఏం జరిగినా సరే అనేటువంటి ఎమోషన్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి చెప్పాలి. అవును, సహజం అది. కాకపోతే అదర్ సైడ్ కూడా మనం ఒకసారి ఆలోచించాలి. అదర్ సైడ్ కూడా, ఎందుకంటే దానికి ఖచ్చితమైనటువంటి ధీటైనటువంటి జవాబు చెప్పడం అవసరం. కానీ యుద్ధమే కావాలి అనుకుంటే కనుక ప్రిపేర్డ్గా ఉండాలి, కొంత నష్టానికి కూడా ప్రిపేర్డ్గా ఉండాలండి. సో ఎక్కడ బ్యాలెన్స్డ్గా వెళ్ళడం అనేటువంటిది కొంచెం అవసరం. అదేండి. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. జేడి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా డాక్టర్ ఆర్వి చంద్రవదన్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది